ఏదో జరిగి ఉంటుంది, జరిగింది ఏదో యథార్థంగా నాకు చెప్పండి అన్నాడు కుంభకర్ణుడు. ఆ నిద్రశయ్య పైన లేచి 2 భుజాలను ఇలా పైకెత్తి ఒళ్ళు విరిచి భయంకరమైన నోరు తెరిచి ఆవలించి అక్కడున్న పదార్థాలన్నీ భుజించి నిద్రమత్తులో ఉన్నటువంటి కుంభకర్ణుడు వాళ్ళతో మాట్లాడాడుగా. అందరూ ఆతృతగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. కుంభకర్ణుడితో రావణుడు మంత్రి అయినటువంటి యుపాక్షుడు అనేటటువంటి ఆయన ముందుకొచ్చాడు. వచ్చి నమస్కరించాడు, అంజలి ఘటించాడు. మహాప్రభో నమస్కారమయ్యా అన్నాడు. అని మహారాజా, మాకెన్నడూ దేవతల వల్ల భయం లేదయ్యా, మనుష్యుల వలన ఇప్పుడు గొప్ప భయం వచ్చి పడింది, మనుష్యులు మమ్మల్ని బాధిస్తున్నారు అన్నాడు యూపాక్షుడు అనేటటువంటి రావణుడు మంత్రి. మాకు మనుష్యుల వలన ఎంత భయం కలిగిందో తెలుసా? చెప్పలేనంత కష్టం వచ్చిందయ్యా రాక్షస జాతికి. దైత్యుల నుండి భయం లేదు, దేవతల నుండి భయం లేదు, దేవదానవుల వలన ఎప్పుడూ భయం లేదు కదా, నీకు తెలుసు కదా మహారాజా. మానవుల వలన చాలా కష్టం వచ్చి పడింది. పర్వతం వంటి ఆకారాలు కలిగినటువంటి వానరులు వచ్చి లంకా పట్టణాన్ని చుట్టముట్టారు మహారాజా. సీతని హరించినప్పటి నుండి, సీతని తీసుకొచ్చి లంకలో పెట్టినప్పటి నుండి ఈ ఆపదలు లంకకు కలుగుతున్నాయి, రాక్షస జాతికి కలుగుతున్నాయి. రాముల నుండి గొప్ప భయం ఉందయ్యా మహారాజా కుంభకర్ణ అని యూపాక్షుడు చెప్పటం జరిగింది కుంభకర్ణుడికి. పూర్వంలో వానరుడు వచ్చి లంకా పట్టణాన్ని మొత్తం కాల్చేశాడు, అక్షకుమారుని వధించాడు మహారాజా. అక్షకుమారుడు మరణించాడు, లంకాపట్టణం చాలా వరకు కాలిపోయింది. అంతేకాకుండా దేవతలకు కంటకుడు కదా రావణుడు, సాక్షాత్తు రావణుణ్ణి కూడా భయపెడుతూ ఉన్నాడు ఆ మానవుడు. రాముడు యుద్ధంలో ఓడించాడయ్యా రావణుణ్ణి. సూర్య తేజస్సు కలిగినటువంటి రావణుణ్ణి మానవుడైనటువంటి రాముడు యుద్ధంలో ఓడించాడయ్యా మహారాజా. మానవుడి వల్ల ఇంత కష్టం వచ్చి పడింది, ఇంతకన్నా ఏం కావాలి రాక్షస జాతికి? మన రాజుకి దేవతలు కానీ, దైత్యులు కానీ, దానవులు కానీ ఏ అపకారము ఇంతవరకు చేయలేకపోయారు. అట్టి పరిస్థితిలో రాముడు అనేటటువంటి మానవుడు వచ్చి చాలా కష్టాన్ని తెప్పించాడు, రావణుణ్ణి యుద్ధంలో ఓడించాడు. ప్రాణ సంశయ స్థితి వచ్చి పడిందయ్యా, చావో